ప్రియులారా, ఈ అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నటువంటి ఒక మాట మనం చూస్తా ఉన్నాం. మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులందరూ అని అంటే వారు ఎవరైనా కూడా, ఒక జాతి, ఒక మతము, ఒక వర్గము, మరి ఒక ప్రాంతం అనేది లేకుండా మనుషులందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే, మరి మనుషులందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మారు మనసు ఎందుకు పొందాలి? మారు మనసు అంటే అసలు అర్థం ఏమిటి? మారు మనసు పొందకపోతే ఏమవుతుంది అంటే, మనసు మార్చుకోవటము. మారు మనసు అనగా మనసు మార్చుకోవటం. మారు మనసు పొందకపోతే ప్రియులారా ఏం జరుగుతుంది? యేసు ప్రభు వారు లూకా సువార్తలు మనం చూస్తాం. 13వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్నాడు. మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అంటే మారు మనసు పొందకపోతే నశిస్తారు. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనము చూస్తాం. లూకా సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. మరియు సిలోయేమను గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రియులారా, యేసు ప్రభు ఉన్న దినాల్లో సిలోయేం అనేటువంటి ఒక గోపురం ఉన్నది. ఆ గోపురము పడి 18 మంది చనిపోయారు. చూడండి, మనము ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో వార్తలు వింటూ ఉంటాం. యాక్సిడెంట్లు, ఈ మధ్య వరదల ద్వారా 35 మంది ఎంతమంది చనిపోయారనే వార్తలు. మరి కలకత్తాలో ట్రైనీ డాక్టర్, ఆ తర్వాత దేశమంతా మనం చూస్తే ఆయా రీతులుగా మానవుల యొక్క భయంకరమైన స్థితి ఏ విధంగా ఉందో, మరి ఏ విధంగా మనుషులు చంపబడుతున్నారో ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందకపోయినా బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప. దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడని అర్థం. ఎందుకంటే ఇప్పుడే మనం పాట పాడే, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. కాబట్టి మానవుని యొక్క జీవితం ఎటువంటిదో ప్రియులారా మనం గ్రహించాలి. ఎండిపోయే గడ్డి లాంటిది, త్రాసులోని ధూళి లాంటిది, పగిలిపోయే కుండ లాంటిది, చేద నుండి జారే బిందువు లాంటిది మానవ జీవితం ఒక కుండ లాంటిది. మనం ఎండాకాలంలో మరి ఏదైనా కుండలో నీరు త్రాగడానికి ఇష్టపడతాం. ఆ కుండ కింద పడింది అనుకోండి, అది ఖచ్చితంగా పగిలిపోతుంది. అంటే ఓటి కుండ అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పనికి మాలిన ఘటము అని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మానవుని యొక్క జీవితము ప్రియులారా ఎండిపోయేటువంటి గడ్డి లాంటిది, పగిలిపోయేటువంటి కుండ లాంటిది. అలాంటి స్వల్పమైనటువంటి జీవితాన్ని ప్రియులారా ఈ లోకంలో మానవులంగా మనం కలిగి ఉంటున్నాం. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది. అయితే ఏమిటి విషయము అంటే, జీవితము ఈ లోకములో అంతము కాకముందే గడ్డి లాంటి జీవితము గనుక, మానవ జీవితం స్వల్పమైనది గనుక ప్రియులారా చూడండి, ఈ లోకంలో ఒకవేళ నువ్వు ధనవంతుడవైనా, దరిద్రుడవైనా, ఒకవేళ విద్యావేత్తవైనా, మంచి కోటీశ్వరుడవైనా మరణం తప్పించుకోలేదు. ఎవ్వరు కూడా మరణము తప్పించుకోలేదు కదా. మైకేల్ జాక్సన్ అని ప్రపంచంలోనే ఆయన ఏమంటారు, పాప్ సింగర్. అంటే 150 మంది డాక్టర్లను పెట్టుకున్నాడంట. అంటే
150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడంట ఆయన. 150 years, 150 సంవత్సరాలు బ్రతకాలని. ఇక ఎంతో డబ్బు ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది, కానీ 150 ఏళ్ళు కాదు కదా, 70 ఏళ్ళు కాదు కదా, 60 కూడా బతకలేదు ఆయన. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మానవుని యొక్క ఆయుష్, మానవుని యొక్క జీవితం ఎంత అల్పమైందో మనం గమనించాలి. బైబిల్లో ఒక ధనవంతుడు ఇలాగ అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటాడు. అనేక సంవత్సరములకు అని ఎస్టిమేట్ చేశాడు ఆయన. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అంటే ఇతని ప్లానింగ్ ఏంటి అంటే, ఇతని ప్లాన్ ఏంటంటే, ఆస్తి చాలా ఉంది కాబట్టి ఇక ప్రాణమా నీకేమీ దిగులు లేదు, అనేక సంవత్సరాలకు నీకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది. కానీ దేవుడు అన్నాడు, వెర్రివాడా అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వను. కాబట్టి ప్రియారా, నువ్వు అందరికీ అన్ని సిద్ధపరుస్తున్నావు. నీ జీవితంలో నువ్వు అన్ని సంపాదించుకుంటున్నావు. నీ జీవితంలో ప్రభువును సంపాదించుకున్నావా? రక్షణ సంపాదించుకున్నావా? ఈ రాత్రి మాటలు వింటున్న నీ జీవితంలో గమనించాలి. ఆ ధనవంతుడైతే తన కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించాలి అనుకుంటూ వచ్చాడు. తన ప్రాణంతో విస్తారమైన ఆస్తిని చూసి ఇక నాకేమి పర్వాలేదు, తినేంత ఉంది, ఇక ఐశ్వర్యానికి ఏమి కొరత లేదు అని అనుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడగచ్చు. అంటే ఆ వ్యక్తి మీరు గమనించినట్లయితే సమయమును ఎలా వ్యర్థం చేస్తున్నాడు? తినటంతో త్రాగటంతో తన సమయాన్ని అంతా ఏం చేస్తున్నాడు? వృధా చేస్తున్నాడు. ఈనాడు నీ జీవితంలో నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన 10, 20, 30, 40 ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు కలిగి ఉన్నావో అది దేవుడు ఇచ్చిన ఆయుషే, దేవుడు ఇచ్చినటువంటి వయసు. అది గమనించాలి. ప్రియ సోదరుడా సోదరి, నీకంటే ఎంతో గొప్పవారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నీ జీవితంలో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, నువ్వు క్షేమంగా ఉన్నావంటే, ప్రియారా సజీవురాలుగా ఉన్నావంటే అది దేవుని కృపని గ్రహించాలి. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తూ వచ్చినట్లయితే ప్రియులారా, ఆ ధనవంతుని జీవితంలో తన సమయం అంతా కూడా దేనికి వృధా చేస్తున్నాడు? బైబిల్ గ్రంథంలో సమయం వృధా చేసిన వారు మనకు కనపడతారు. అంటే సమయాన్ని వృధా చేసిన వారు బైబిల్లో యోనా గ్రంథంలో చూస్తాం. యోనా దేవుని మాటకు లోబడక 3 రోజులు సమయం వృధా చేశాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. అందుకే చేప కడుపులో ఉన్నాడు. దేవునికి అవిధేయత చూపిన కారణాన్ని బట్టి, దేవుని మాట వినని కారణాన్ని బట్టి, దేవుని మాటకు లోబడని కారణాన్ని బట్టి, దేవుడు ప్రియులారా తన అవిధేయతను బట్టి, తన మాట వినని కారణాన్ని బట్టి ఆ సముద్రంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ తిమింగలం లేక ఆ మత్స్యానికి దేవుడు అప్పగించాడు. చూసారా? కాబట్టి తద్వారా 3 దినాలు తను ఎక్కడ ఉన్నాడు? ఆ చేప గర్భంలో ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవుని మాట విననందువల్ల, అవిధేయత చూపినందువల్ల ఏం జరిగింది? 3 దినాలు సమయాన్ని ఏం చేశాడు? వృధా చేశాడు. అలాగే బైబిల్ గ్రంథంలో 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే నయమాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సైన్యాధిపతి, బహుపరాక్రమశాలి, యజమాని దృష్టికి ఘనత పొందినటువంటి వాడు. అయితే తన జీవితంలో బైబిల్ చెప్తుంది అతను కుష్ఠరోగి. ఏ రోగి? కుష్ఠరోగి. రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అతని జీవితంలో మంచి హోదా ఉంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది. ప్రియులారా, యజమాని దృష్టికి ఘనతను పొందినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ తన జీవితంలో భయంకరమైనటువంటి ఒక రోగంతో తాను నెమ్మది లేకుండా జీవిస్తున్నాడు. ఏమిటి ఆ రోగం అని అంటే అతను కుష్ఠరోగి. అక్కడ రాయబడి ఉంది. ఇవన్నీ ఉన్నాయి కానీ అతను కుష్ఠరోగి. చూడండి, కుష్ఠరోగులు దేవుని వాక్యంలో కుష్ఠరోగుల యొక్క విధానాలు, వారి నివాసము కానీ మరి వారికి ఉన్నటువంటి రోగము అది ఎంత భయంకరమైనదో దేవుని వాక్యంలో రాయబడింది. అందుకని వారి నివాసం ఊరి వెలపట ఉంటుంది. ప్రియులారా, వారు ఒకవేళ ఊరిలోకి రావాలంటే ఎలా రావాలి? ప్రియులారా, అపవిత్రుడని చెప్పి ఆ విధంగా వారు కేకలు వేస్తూ రావాలి. ఎందుకంటే వారిని సమీపించడానికి అవకాశము లేదు. అంటే అలాంటి భయంకరమైనటువంటి రోగము కుష్ఠరోగం. కాబట్టి ఇప్పుడు ఈ నయమాన్ అనేటువంటి ఈ వ్యక్తి చూస్తే బైబిల్లో
అతను పరాక్రమశాలి, ఘనత పొందినటువంటి వాడు, ఆ తర్వాత మంచి హోదా పేరు కలిగినటువంటి వాడే గాని అతడు ఏ రోగంతో ఉన్నాడు? కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం అనేటువంటిది పాపాన్ని చూపిస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు కుల మత వర్గ ఏ భేదం లేకుండా నువ్వు ఎటువంటి వాడువైనా సరే నీవు పాప రోగముతో ఉన్నావు. ప్రియ సోదరుడా, పాప రోగముతో ఉన్నావు. ఏ వ్యక్తి అయినా సరే నేను పాపిని కాదు అంటే ఆ వ్యక్తి తను తానే ఏం చేసుకుంటున్నట్టు? అబద్ధం, దేవుని అబద్ధికునిగా చేస్తున్నాడు, తనకు తానే మోసము. బైబిల్ చెప్తుంది, మనము పాపము లేని వారమని చెప్పిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంది. మనలో ఏముండదంట? సత్యం ఉండదు. కాబట్టి ఈ రాత్రి వింటున్న సోదరుడా, సోదరి, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారందరూ కూడా పాపులే ఉంటున్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి చెప్పండి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటే పాపం అనేటువంటిది దేవుని మహిమను పొందకుండా చేస్తుంది. పాపం అనేటువంటిది దేవుని మహిమను పొందకుండా చేస్తుంది. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అంత మాత్రమే కాదు, పాపం అనేటువంటిది క్షేమాన్ని పోగొడుతుంది. పాపం అనేది ఆరోగ్యాన్ని పోగొడుతుంది. పాపం అనేటువంటిది సహవాసాన్ని పోగొడుతుంది. చూడండి, బైబిల్లో ఆదాము అవ్వలు దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. కారణం పాపం. గెహాజీ జీవితంలో అంతకుముందు చక్కటి ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ కుష్ఠరోగం వచ్చింది. కారణం పాపం. అంటే మానవ జీవితంలో మానవుడు తనకున్న క్షేమాన్ని కానీ, తనకున్న ఆరోగ్యాన్ని కానీ, తనకున్న సమస్తం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే పాపమే కారణం. ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము అవ్వలు దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఏం పోగొట్టుకున్నాడు? ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిచర్యను పోగొట్టుకున్నాడు. దీనంతటి కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో అనేకులు వారి విధానాల్లో వారు పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? పాపము. పాపం అనేటువంటిది ప్రియులారా ఏ విధంగా అనేకమైనవి దూరం చేస్తుందో ఈ రాత్రి మనం గమనిస్తున్నాం. అందుకనే ప్రియ సోదరుడా, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ పాపం అనేటువంటిది దేవుని మహిమను పొందకుండా చేస్తుంది. అందుకనే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. వింటున్న సోదరుడా, సోదరి, కాబట్టి ఇట్టి పాపము నుండి ప్రియులారా మానవులు విడుదల పొందాలి. ఇట్టి పాపము నుంచి విముక్తి పొందాలి. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మన పాపములను విడిపించుట కొరకై, మన పాపముల నుంచి ముక్తి చేయుట కొరకై దేవుడు ప్రియులారా నిన్ను నన్ను ప్రేమించాడు. లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రియ సోదరుడా, సోదరి, లోకములో ఉన్న మనుషులమైన మనల్ని అందరినీ ప్రేమించినాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. కనుక ఆ ప్రేమను బట్టి ఆయన లోకానికి ఎలాగొచ్చాడు? కుమారుడిగా వచ్చాడు, నరుడిగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు పాపులమైన మన కొరకు ప్రియులారా ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడో ఈ రాత్రి ఒకసారి గ్రహించు. దైవ ప్రేమ ప్రియులారి రాత్రి నువ్వు గుర్తెరగాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నరుడిగా రావడం, కుమారుడిగా రావడం, దాసుడిగా రావడం, వ్యక్తులుగా చేసుకోవటం. ఎవరి కొరకు దేవుడు ఆ విధంగా ఈ లోకానికి వచ్చాడు? పాపులమైనటువంటి మనం రక్షించటానికి. అందుకని బైబిల్ చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. వింటున్న సోదరుడా, సోదరి, పాపులను రక్షించటానికే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కనుక వచ్చిన ప్రభువు పాపముల కొరకై తను శిలువలో బలియాగమైపోయినాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసు క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయింది. వింటున్న సోదరుడా, సోదరి, చెప్తున్న నా కొరకు, వింటున్న నీ కొరకు, నా పాపముల కొరకై, నీ పాపముల కొరకై దేవాది దేవుడు నరుడిగా వచ్చి ఆయన ప్రాణం అర్పించాడు. మనందరి పాపముల కొరకై ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది ఎంత గొప్ప ప్రేమ! ఎవరు నిన్నట్లా ప్రేమించలేదు. నీ పాపము కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు?
నీ పాపాన్ని బట్టి నిన్ను ప్రేమించేవారెవరు? నీ పాపాన్ని బట్టి నిన్ను దగ్గరికి తీసేవారెవరు? ఎవరూ లేరు. అందుకనే ప్రియులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు పాపినైన నిన్ను, పాపులమైన మనల్ని ఎంత ప్రేమించాడంటే, అందుకనే సుప్రభు అన్నాడు, నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. కనుక ఈ రాత్రి దేవుని ప్రేమ ఒక పాపి పట్ల ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఈ రాత్రి నువ్వు గ్రహించు. ఒకవేళ ఇది ఎరిగి కూడా పాపంలో జీవిస్తావా? బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు కలిగి ఉండవు. దేవుని వాక్యం హెచ్చరిక ఏంటండి రాత్రి? ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు, ఎన్నాళ్ళ వరకు పాపములో జీవిస్తావు? దేవుడు మరొక్కసారి రాత్రి, ఒకవేళ ఇది చివరి అవకాశం కావచ్చేమో, ఒకవేళ రేపటి దినమును చూడకపోవచ్చేమో, ఎవరికి తెలుసు? ఎందుకంటే మానవుని యొక్క జీవితం యొక్క అంతము తెలియదు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బైబిల్ ఇస్సాకు అన్నాడు, నా మరణ దినం ఎప్పుడో నాకు చెప్పండి తెలియదు. ప్రియ సోదరుడా, మరణం హఠాత్తుగా వస్తుంది, ప్రభు యొక్క రాకడ హఠాత్తుగా వస్తుంది. అయితే ఈ మాటలు వింటున్నాడు నీ జీవితంలో, నీ జీవిత అంతా నేను వెరిగితే, ప్రియ సోదరుడా సోదరి, ఈ రాత్రి రక్షణ పొందకుండా వెళ్ళలేదు, మారు మనసు పొందకుండా వెళ్ళలేదు. ఎందుకంటే మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే ఏమవుతారు? నశించుతారు. కాబట్టి అందుకనే ప్రియ సోదరుడా సోదరి, మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు నయమాను జీవితాన్ని చూస్తూ ఉన్నాం, యవనా జీవితాన్ని చూస్తున్నాం. తన సమయాన్ని యవనా 3 రోజులు వృధా చేశాడు. నయమాను కూడా ఎలా సమయం వృధా చేశాడంటే, ఒక చిన్న పాప చెప్పింది, కుష్ఠరోగం నుంచి విడుదల పొందే మార్గం చెప్పింది. ఆ ఇంట్లో ఒక చిన్న పాప ఏం చెప్పింది? మన యజమానుడు షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే మన యజమానుని యొక్క రోగం ఏమవుతుంది? కాబట్టి ఒక దారి చూపించింది, ఒక చిన్నది, ఆ రోగము పోగొట్టుకునే మార్గం చూపెడుతుంది. కానీ ఈయన సమయం ఎక్కడ వేస్ట్ చేశాడంటే, రికమెండేషన్ లెటరు, దుస్తులు పంపడం, ఆ వెండి బంగారం పంపడం, రాజుకు చెప్పడం. రాజులనైనను రణుల చేతనే రక్షణ కలగదు, వెండి బంగారాలు రక్షణ కలిగించవు. ప్రియులారా, రికమెండేషన్ రక్షణ కలిగించవు. ఇవన్నీ సమయం వృధా చేస్తున్నాడు ఆయన. ఎవరు? నయమాను. ఆ చిన్న చెప్పినది, ప్రవక్త వద్దకు వెళ్ళాలి. ఈ మధ్యలో ఎన్ని చేసినా కూడా ఏమి లేవు, రక్షణ లేదు. కనుక తన జీవితంలో ప్రవక్త వద్దకు వెళ్లకుండానే, దైవజనుడి దగ్గరికి వెళ్లకుండానే తన సొంత మార్గాల ద్వారా రక్షణ పొందాలనుకున్నాడు, ఆ రోగాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు. గమనించండి ఈ రాత్రి ప్రియ సోదరుడా సోదరి, నీ జీవితంలో నీ సొంత ప్రయత్నాల ద్వారా నీ పాపము నుంచి విడుదల పొందలేవు. నీ సొంత ప్రయత్నాల ద్వారా నీవు రక్షణ పొందలేవు. నీ జీవితంలో నీకున్నటువంటి సమస్తం ఏమి కూడా నేను రక్షించలేవు. అందుకని బైబిల్ చెప్తుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. డబ్బు, ఐశ్వర్యం ఈ లోకంలో ఏమి ఉన్నా కూడా అవి ఏమి నిన్ను రక్షించజాలవు, నీకు రక్షణ ఇవ్వలేవు. కాబట్టి ఆ నయమాన్ అనేటువంటి ఆ మనుషుడు మనం గమనిస్తే 2వ గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ వచ్చినట్లయితే, ప్రియ సోదరుడా సోదరి, ఆ రాజుకు మరి ఆ విధముగా లెటర్ రాసి ఆ రాజు విషయంలో అనేకమైనటువంటి భౌతికమైనటువంటి ఆ యొక్క దుస్తులు, ఆ యొక్క ప్రియారా డబ్బును పంపించి రోగాన్ని పోగొట్టుకోవాలని చూశాడు. ఆ రాజు అది చూసుకొని ఆయన బట్టలు చింపుకున్నాడు, నేనేమన్నా దేవుడనా అని. ఆయన ఆ రాజు అంటే అర్థం ఏంటి? రక్షించేవాడు ఎవరు? దేవుడే. ప్రియారా విడిపించేవాడు దేవుడే. అందుకే దానియేలు గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో దర్యావేషు రాజు అంటాడు, భూమి మీద ఆయన ఒక్కడే సూచక్రియలు చేయవాడు, విడిపించువాడు. దానియేలును సింహాల గుహ నుంచి విడిపించిన సందర్భంలో ఆ దర్యావేషు రాజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ఒక్కడే ఏం చేసేవాడు? విడిపించేవాడు, రక్షించేవాడు. ఇప్పుడు ఈ నయమాను ఈ విధంగా సమయం వృధా చేశాడు. సరే,
మరలా మనసు మార్చుకున్నాడు. సరే అక్కడికి వెళ్ళాడు, దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన బయటికి రాకుండా లోపలే ఉండి ఒక మాట అన్నాడు, నువ్వు యోర్దాను నదికి పోయి 7 సార్లు మునుగు అని చెప్పాడు. ఎన్నిసార్లు? యోర్దాను నదికి పోయి 7 సార్లు మునగమంటే మరలా దానికి ఆయన కోప్పడ్డాడు. ఏమి, మా దేశంలో నదులు లేవా? మా దేశంలో ఇంతకంటే యోర్దాను నది కంటే మంచి మంచి నదులు ఉన్నాయి. వాటి ద్వారా నేను ఆరోగ్యాన్ని పొందలేనా? వాటి ద్వారా నేను ఆయన తన స్వస్థత పొందలేనా అనుకుంటూ కోప్పడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నయమాను సమయమంతా వృధా చేస్తున్నాడు. ఎట్లా? రికమెండేషన్లతో, వెండి బంగారాలతో, అవి పంపి ఇవి పంపి, కోపతాపాలతో తన రోగాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని ఏం చేస్తున్నాడు? వృధా చేస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. యోనా ఏమో మూడు రోజులు సమయం వృధా చేశాడు దేవుని మాటకు అవిధేయత చూపి. ఇక్కడ నయమానేమో ఒక చిన్న పాప చెప్పిన మాటను పక్కన పెట్టి సొంత ప్రయత్నాల ద్వారా, ఆయా విధానాల ద్వారా తన ఆరోగ్యాన్ని పొందడం కొరకే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కోపంతో సమయం అంతా వృధా చేశాడు. అక్కడికి ఆయన ఏమనుకున్నాడంటే, నేను రాగానే నా నెత్తి మీద చేయబెట్టి నీకు పోయింది పో, ఏం పోయింది అని అంటాడు. నెత్తి మీద చేయబెట్టుకుని నూనె తీసుకొని ప్రార్థన చేసి అనుకొని పోయాడు. ఆయన అట్లా అనుకొని పోయాడు. ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కానీ అక్కడ దైవజనుడు ఏం చెప్పాడు? నువ్వు యోర్దాను నదికి పోయి 7 సార్లు మునగమన్నాడు. అయితే ప్రియులారా, ఆయన కోప్పడి వెళ్ళిపోతుంటే ఆయన దగ్గర ఉన్న ఒక దాసుడు ఏమన్నాడు? అయ్యా, ఆయన ఏమన్నా కష్టమా అది ఆయన చెప్పింది? ఏమన్నా డబ్బు అడిగాడా? నీ నుంచి ఏమన్నా ఆశించాడా అని ఇలాగ చెప్పడం వల్ల మరలా మనసు మార్చుకోండి. అదే మారు మనసు అంటే. చూసారా, ఆయన మనసు మార్చుకున్నాడు. సరే వెళ్ళాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునగ్గానే ఏమైపోయింది? తన దేహం పసిపిల్ల. నా తలంపు ఏంటంటే, వీళ్ళ రాత్రికాల సమయంలో సమయం వృధా చేశాడు. ఎవరు? నయమాను. అయినా కూడా కనికరించబడ్డాడు, ఆరోగ్యాన్ని పొందాడు. యోనా కూడా సమయం వృధా చేశాడు, అయినా కూడా దేవుడు కనికరించాడు, మరణానికి అప్పగించలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. తిరిగి అది ఆ చేప మరలా ఒడ్డుకొచ్చి ఏం చేసింది? తక్కి వేసింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, జ్ఞాపకం పెట్టుకోండి. సిలువలో దొంగ సమయం దొరికింది, రక్షణ పొందినాడు. ఒకవేళ నీకు ఈ రాత్రి ఇదే మిక్కి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించునో నీకు కనుక రక్షణ పొందే సమయం ఇదే. అందుకని యెషయా గ్రంథం 55:7 రాయబడి ఉంది, యెహోవా మీకు దొరుక్కాలమునందు ఆయన వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో పట్టణానికి వచ్చాడు. లూకా 19వ అధ్యాయంలో జక్కయ్యకు దొరికిన అవకాశం యేసు ప్రభు ఆ పట్టణానికి రావటం. ప్రియ సోదరుడా, సోదరి, కనుక యేసు ప్రభువారు ఆ పట్టణానికి రావడం జక్కయ్య దొరికిన అవకాశం కనుక సమయాన్ని జక్కయ్య ఏం చేశాడు? సద్వినియోగము చేసుకున్నాడు. యేసు ప్రభుని ఎలాగైనా చూడాలి అనుకున్నాడు. చూడడానికి చక్కగా లేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మేడి చెట్టు ఎక్కాడు కదా. యేసు ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువే జక్కయ్య దగ్గరికి రావడం ఎంత అద్భుతమైన విషయం. ప్రభు జక్కయ్యని దర్శిస్తున్నాడు, జక్కయ్య వద్దకు వస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ వద్దకు ప్రియారా ఈ వర్తమానం తీసుకొస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా లోబడకుండా ఉన్నావా? పాపాన్ని ప్రేమిస్తున్నావా? పాపములో జీవిస్తున్నావా? పాపం వల్ల వచ్చు జీతము మరణము, అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే జక్కయ్య ప్రభు రాగానే ప్రభు వచ్చినటువంటి ఆ సమయం ఎట్లా సద్వినియోగం చేసుకున్నాడంటే, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, జక్కయ్య నువ్వు లేటుగా దిగుము, నిదానంగా పడతావు అని అన్నాడా? ఎట్లా అన్నాడు చెప్పండి? నిదానంగా నేను ఆడిగిపోను అనలా, త్వరగా దిగిరా అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆలస్యము చేయకూడదు. దేనికైనా ఆలస్యం చేయొచ్చు కానీ ప్రియులారా, ఎందుకంటే మానవ జీవితానికి ఏం లేదు చెప్పండి, గ్యారెంటీ లేదు. కోలార్ నుంచి కొంటకు నడిగడ్డ వెళ్తా ఉన్నాం. మాకు ఎదురుగా ఒక ఆటో వస్తుంది. ఆటో వెనక వస్తుంది, ముందు ఒకటి వస్తుంది, ఐలాండ్ అని ఉంటుంది చూడండి, కొద్ది ఆటో పెద్దది వస్తామని. ఒక ఆయన సెల్ ఫోన్లో నేను చూస్తామని సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు.
సెల్ ఫోన్లో ఆయన మాట్లాడుతూ నవ్వుతా ఉన్నాడు, నవ్వుతా ఉన్నాడు, టూకుంటా నవ్వుతా ఉన్నాడు. స్పాట్లోనే యాక్సిడెంట్ అయింది. కళ్ళ ముందే ఆయన రోడ్డు మీద పడ్డాడు, చెవుల నుంచి రక్తం వస్తుంది. మేము ఆయన దగ్గరికి వెళ్ళి నాలోకి ఏమనిపించిందంటే ప్రభుని గురించి చెప్దామన్నమాట. చనిపోయాడు ఆయన స్పాట్లోనే, మా ఎదురుగానే. 2 మాటలు చెప్దాం, రోడ్డు మీదనే ఉంది, నీళ్ళు అంటున్నాడు, దాహం అంటున్నాడు. మొత్తం యాక్సిడెంట్ అయింది అక్కడ. ఇక 108 అప్పుడు ఫోన్ చేస్తా ఉన్నారు. ఇక ఆ టైంలో ఏం చెప్పాలి చెప్పండి పిల్లరా? అప్పుడు దాకా అంత సంతోషంగా ఫోన్లో మాట్లాడుతూ అట్లా నవ్వుతున్న వ్యక్తి మా కళ్ళ ముందే ఏం జరిగింది? స్పాట్లోనే చూసి చెప్తున్నా, మరణము. ఆయన అనుకున్నాడు అలా వస్తుందని, ఆయన అనుకోని ఉన్నాడు. జాగ్రత్త పిల్లరా, ఒక దినం గుర్తుపెట్టుకో, ఈ లోకము విడిచిపోయేటువంటి దినం, అది ఎప్పుడో తెలియదు. ప్రభువు నీకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు. నా తలంపు ఏంటంటే ఈ రాత్రి ముగించకుండా నయమానుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. సమయాన్ని తన జీవితంలో వృధా చేశాడు, కానీ దేవుడు కనికరించాడు. యోనా కూడా సమయాన్ని వృధా చేశాడు, కనికరించాడు. ఇప్పుడు జక్కయ్య జీవితంలో కూడా మీరు చూస్తే, జక్కయ్యను త్వరగా దిగు అనగానే తను సమయాన్ని ఏం చేస్తున్నాడు? సద్వినియోగం చేస్తున్నాడు. త్వరగా దిగాడు. యేసు ప్రభు అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే ప్రియులారా వెంటనే ప్రభువును తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు, తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంట్లోకి వెళ్ళాడో, జక్కయ్య తన పాపం అంతా ఏం చేశాడు? ప్రభా, నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా ఏమైనా తీసుకుంటే చెప్పండి 4 అంతలు తిరిగి. అప్పుడు అన్నాడు, నేడు ఈ ఇంటికి ఏమి వచ్చి ఉన్నది? రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే. రాత్రి వింటున్న సోదరుడా, సోదరి, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారు మన ఇంటిలో చేర్చుకోవడం ద్వారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఉండటం ద్వారా తన జీవితంలో ఏమొచ్చేసింది? రక్షణ. ఇక జక్కయ్య చాలు, నాకు ప్రభు నా ఇంటికి వచ్చాడు, నాకు రక్షణ వచ్చిందనేటువంటి గొప్ప ఆనందాన్ని జక్కయ్య కలిగి ఉన్నాడు. ఈ రాత్రి ఆనందం నీకుందా? నీ జీవితంలో నిజంగా రక్షింపబడ్డావా? మారు మనస్సు నువ్వు పొంది ఉన్నావా? ఒకవేళ మారు మనసు పొంది నటిస్తున్నావా? రక్షణ పొంది నటిస్తున్నావా? జాగ్రత్త ప్రియ సోదరుడా, సోదరి, ప్రభు మరొకసారి రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అందుకని ఇప్పుడు అపోస్తల కార్యం 17లో మనుషులందరూ కూడా మారు మనసు పొందవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞకు లోబడాలి. ప్రియ సోదరుడా, సోదరి, మనుషులందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే చదివాం కదా, మీరందరూ అలాగే నశిస్తారు. కనుక బైబిల్లో ఒక వ్యక్తి మారు మనసు పొందలేదు, పాతాళానికి వెళ్ళాడు. ఎవరైనా? ధనవంతుడు ఎందుకు పోయాడు? పాతాళానికి వెళ్ళాడు, కేకలు వేస్తున్నాడు, అయ్యో తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడు, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు అంటున్నాడు. ఏమిటి కారణం అంటే, భూమి మీద తనకు ప్రాణం ఉన్న దినాల్లో తన ఇష్టానుసారంగా జీవించాడు, సుఖపడుతూ వచ్చాడు. ప్రియులారా, తను దేవుని సన్నిధి లెక్క చేయలేదు, దేవుని వాక్యాన్ని లెక్క చేయలేదు. ప్రియులారా, సుఖపడుతూ వచ్చాడు, ఉదారంగు బట్టలు కట్టుకుంటూ వచ్చాడు. తన జీవితంలో దేవుని మాటలను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. గమనించండి. కానీ ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు తను ఎక్కడ కన్ను తెరిచాడు చెప్పండి? ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరిచాడు? ఆలోచించండి. పాతాళములో కన్ను తెరిచాడు. అదే టైంలో లాజరు కూడా చనిపోయాడు. లాజరు ఎక్కడ కన్ను తెరిచాడు? అబ్రహాము యొక్క రొమ్మున అనుకున్నాడు. రాత్రి 2 దారులు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. ఏ దారి కావాలో కోరుకో. ఈ రాత్రి ప్రియ సోదరుడా, సోదరి, ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు, కేకలు వేస్తున్నాడు. ఎందుకనంటే తను మారు మనసు పొందలేదు. కాబట్టి రాత్రి ప్రియ సోదరుడా, సోదరి, మారు మనసు పొందే అవకాశం ఇదే, రక్షణ పొందే అవకాశం ఇదే, ప్రభు నీకు దొరికే కాలం ఇదే. కనుక ఒకవేళ రేపటి దినం ఏమో ఎవరికి తెలుసు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ప్రియ సోదరుడా, సమయం వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. కాబట్టి రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సోదరుడా, నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభు, లోబడిన వారు ఈ దినమంతయు నా చేతులు ప్రభు చాపుతున్నాడు. ప్రభు ఎద్దకు వస్తావా? నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? కనుక ప్రభు హృదయాన్ని ఇచ్చినట్లయితే ప్రభు నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి
యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయాలి. ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును ఆత్మ రక్షణ పొందు. ప్రభు ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక.